ప్రార్థించుకుందామండి. ముందుగా చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మనల్ని ఇలాగ సజీవ లెక్కలో ఉంచి ఆయన సన్నిధి కాంతులు వెలిగింపజేసిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానండి. ప్రార్థించుకుందాం. కళ్ళు మూసి. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, ఇంతవరకు మీ ఛాయ కృపలో దాచి భద్రపరిచి తండ్రి, సజీవ లెక్కల్లో తండ్రి మరొక్కసారి తండ్రి మమ్మల్ని వెలిగింపచేసిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. ఇంత గొప్ప ఒక కృపను తండ్రి మా మీద కుమ్మరిస్తూ తండ్రి, ఎంతో మంది లోకంలో పడి దొరుకుతున్నప్పటికీ కూడా తండ్రి మీ ప్రేమ చేత మమ్మల్ని ఏర్పరచుకొని మీ సన్నిధానమును మానక తండ్రి ప్రభువా, మీ యందు సంతోషించడానికి ఎవరైతే సంతోషముగా తండ్రి ఆలాపించుకుంటూ తండ్రి ప్రభువా ఉత్సాహముతో తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి వచ్చారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభువా, మీ వాక్యందు తండ్రి మేము కట్టుబడి ఉండుటకు మా అందరికి సహాయం చేయండి. ఇగో తండ్రి, మీ దీన దాసురాలు నిలబడి మాట్లాడుచుండగా మీ ఆత్మ సహాయము, జ్ఞానము, వివేకము మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నన్ను మరుగు చేసి తండ్రి మీరే ముందుండి మాట్లాడమని ప్రార్థిస్తూ తండ్రి, ఏదైతే వింటున్నామో దాని మాటల ప్రకారంగా తండ్రి మా ప్రవర్తన చూచుకొనుటకు, ప్రవర్తన సరి చేసుకొనుటకు అందరికి సహాయము చేసి మీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని మరింత ఎక్కువగా తండ్రి ఉన్నత స్థానంలోనికి మీ యందు తీసుకొని వెళ్ళటానికి, మా హృదయాన్ని మీకు అప్పగించడానికి సహాయము చేయమని నడిపించమని ప్రార్థిస్తూ ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభువా, వారి ఏ విషయం అందు తండ్రి మీ యందు తండ్రి ఆలాపిస్తున్నారో దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ సన్నిధానమును మానక మీ యందే విశ్వసించి మీరే కావాలంటూ తండ్రి, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, మీరు మాత్రమే మాకు శాశ్వతం అని ఎంతమంది పిల్లలైతే నమ్మి తండ్రి మీ యందు విశ్వసిస్తున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆశగల ప్రాణము తృప్తిపరిచే దేవుడు గనక అట్టి దేవుని నమ్ముకున్న మేము తండ్రి విశ్వాసంలో నుండి తొలగిపోయే స్థితి మాకు తండ్రి రాబోయే రోజుల్లో రాకుండాన్నట్లుగా మాకు మేము మీ వాక్యంతో జాగ్రత్తగా కాపాడుకోవటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మరొక్కసారి అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. ఈరోజు కొన్ని విలువైన మాటలు మనం మాట్లాడుకున్నట్లయితే, దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో ప్రతి లేఖనము కూడా, ప్రతి రెఫరెన్స్ కూడా, ప్రతి వచనం కూడా చాలా పరిశుద్ధమైనది, ప్రాముఖ్యమైనది, మన జీవితాలకు ఎంతో అవసరమైనది. ఆ వాక్యమే మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ చోట ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, నువ్వు బాధలో ఉన్నావు అనుకో, భక్తుల్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు, జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అరే వాళ్ళ భక్తి ముందు, వారి బాధల ముందు, వారి శ్రమల ముందు నా బాధ చాలా చిన్నదిగా అనిపిస్తుంది, మీరు నిజంగా మనసు పెట్టి ఆలోచించినట్లయితే. కాబట్టి మనం ఆలోచించుకోవాలండి, దేవుని వాక్యము మనం ఎట్టి స్థితిలో ఉన్నా కూడా అట్టి స్థితికి తగ్గట్టుగా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ మనల్ని కనిపెడుతూ ఉంటుంది. అందుకే బైబిల్ గ్రంథంలో అంటూ పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, ఆత్మను ఆర్పకుడి అని వాక్య భాగం సెలవిస్తున్న పిల్లలు. కాబట్టి దేవుని వాక్యం మనం ఎక్కడికి వెళ్ళినా అది మన వెంటే వస్తూ ఉంటుంది. మన బంధువులు రారు, మన భర్త రారు, వాళ్ళ భార్య రారు, వారి పిల్లలు రారు, వారి తల్లిదండ్రులు రారు, ఎవరు రారు. కానీ వాక్యం నీ హృదయంలో ఉంచుకున్నట్లయితే ఖచ్చితంగా, నువ్వు శ్రద్ధ పెట్టి విన్నట్లయితే ఖచ్చితంగా వాక్యం నీ వెంటే వస్తుంది. ఎవరు రారు, నీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, బయట వాళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరు కూడా నీతో పాటు రారు. నువ్వు మంచిగా ఉన్నావు అనుకో, అందరూ వస్తారు. నీ దగ్గర డబ్బు ఉందనుకో, నువ్వు అప్పుడు నా బంధువి అని వస్తారు. అదే డబ్బు లేదనుకో చాలా చీప్గా చూస్తారు. ఇది మనుషుల స్వభావం. కానీ దేవుడు దేవుని వాక్యం అలా కాదు. నువ్వు ఎలా ఉన్నా, ఎట్టి స్థితిలో ఉన్నా, నువ్వు చాలా పూర్గా ఉన్నా, చాలా రిచ్గా ఉన్నా, ఒకే రీతిగా గద్దించే దేవుని వాక్యం ఒకే రీతిగా ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎట్టి స్థితిలో నిన్ను ఉన్నా కూడా, నువ్వు ఏడుస్తున్నావా, నవ్వుతున్నావా, బాధపడుతున్నావా, ఎలా ఉన్నది కాదు, ఎట్టి స్థితిలో కూడా వాక్యం మనల్ని ఆదరిస్తుంది. ఇది వాక్యానికి ఉన్న గొప్ప ప్రాముఖ్యత. కాబట్టి దీనికి మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. కానీ చాలా సంఘాల్లో
ఈ ప్రాముఖ్యత వాక్యానికి ఇవ్వట్లే. అలా 2 గంటలు 3 గంటలు అలా గడిపేస్తూ ఉన్నారు. వాక్యం వినిపిస్తున్నారు, వాక్యంతో గద్దిస్తున్నారు అంటే గద్దింపు మాటలు అవసరం లేదండి, మాకు అలా కొంచెం కొంచెం టైం పాస్ చేసి అలా పంపించేస్తే చాలండి అన్నట్లుగా ఉన్నారు. కానీ నేను అనుకుంటా, ఉన్నది కొద్ది మంది అయినా పర్లేదు, దేవుని వాక్యంతో నిజంగా నడుచుకొని గట్టి గింజల వల్ల ఉంటే చాలా అనుకుంటానండి నేను. ఎందుకంటే అందరు లోబడరు కదా మరి సత్యవాక్యానికి. కాబట్టి లోబడి ఉన్న మనము ముందు ముందు రాబోయే రోజులు ఎట్టి దుర్దినాలు రాబోతున్నాయో మనకు తెలియదు. కాబట్టి ఆ దుర్దినాల్లో ఏదైనా విషయం ముందు నేను తప్పిపోతానేమో. కాబట్టి ఆయన గద్దింపు నాకు చాలా అవసరం. తండ్రి గద్దింపు లేకపోతే కుమారుడు చెడిపోతాడు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని వారిని గద్దించాలి. వారు ఏదైనా తప్పు చేసినప్పుడు వారికి చెప్పాలి, ఇది చేయొద్దు అని చెప్తే తప్ప వారు వినరు, నడుచుకోరు. సరైన మార్గంలో నడిపించేటువంటి పేరెంట్స్ ఉన్నప్పుడు ఈ లోకంలో ఈ దుర్దినాల్లో ఎక్కడ లాగుదామా అని సాతాను గర్జించు సింహం వల్లే వెతుకుచు తిరుగుచున్నాడే. మరి ఇలాంటి టైంలో దేవుడు ఎలా వదిలేస్తాడండి? మనల్ని గద్దిస్తాడు. ఆయన వాక్యంతో మనకు సూటిగా మన హృదయంతోనే మాట్లాడుతూ ఉంటారు. కానీ చాలా మంది చెవులు దేవుని వాక్యానికి ఇవ్వరు కూడా. ఏదో అలా వెళ్ళిపోవాలండి, అలా వచ్చేసేయాలండి. ఇది కొంతమంది ఆచారబద్ధంగా సంఘానికి వెళ్ళాలి, అక్కడ ఏదో ఒక పాట పాడుకున్నామా, ప్రార్థన చేసేసామా, వాక్యం విన్నట్టు వచ్చేసామా అన్నట్లుగా కొంతమంది పద్ధతి ప్రకారంగా అలా వెళ్ళి అలా వచ్చేస్తారండి. ఆచారబద్ధంగా అట్టి క్రైస్తవులుగా మనం ఉండకూడదండి. అట్టి క్రైస్తవులుగా మనం ఉండకూడదు. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. ఆయన కృప మన మీద విస్తరింప చేసి ఉంది. పాపములతో అపరాధములతో చచ్చిబడి ఉన్న మనల్ని తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు. లేదంటే ఇక్కడ ఆ పిలుపు మన దగ్గర వరకు రాలేదనుకోండి, ఇప్పటి వరకు కూడా సత్యం అంటే ఏంటో తెలియదు, దేవుడు ఎవరో, నిజమైన దేవుడు ఎవరో తెలియదు. ఈ సృష్టిని ఆరాధించుకొని అలా వెళ్ళిపోయి అలా చెడిపోయి అలా చనిపోయేవారు. ఇది మనుషులకున్న స్వభావం. కానీ దేవుడు మన పట్ల ఆయన కృప చూపించాడు కాబట్టి మనం ఇక్కడ కూర్చున్నాం. పాపాలతో మనం చనిపోయి ఉన్నాం. రోజు రోజుకి మరింత ఎక్కువగా పాపపు మూటని మోసుకునే వారుగా ఉన్నారు, కానీ దాన్ని దింపుకునే వారుగా ఉండట్లే. కేవలం అన్యజనులా అంటే అన్యజనులే కాదు, క్రైస్తవులు కూడా అట్టి స్థితిలో ఉన్నాం. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. మనము మన జీవితంలో సగం జీవితం అయిపోయిందేమో, ఇంకా ఉన్న సగం జీవితమైనా దేవుని కొరకు వాడబడాలి. మనం ఉన్న ఒక జీవితాన్ని ఒక బుక్గా తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్గా, ఆ బుక్లో చాలా అంటే చాలా పిచ్చి గీతలు రాసేసుకుంటాం కదండి. గతంలో దేవుడు అంటే ఎవరో తెలియని రోజుల్లో ఆ బుక్లో ఎలా రాసేసుకుంటామో, ఎలాంటి పిచ్చి గీతలు రాసేసుకుంటామో మనకు తెలీదు. కానీ పాపాలతో ఉన్న మనల్ని, అపరాధంతో ఉన్న మనల్ని ఆయన వాక్యముతో అదే బుక్లో ఆ వాక్యమని ఎరేస్ చేసేసాడు. ఆయన ఎరేస్ చేసేసాడు, కొట్టేశాడు. నువ్వు ఏ పాపములతో అయితే కొట్టుమిట్టాడుతున్నావో ఆ పాపాన్ని కొట్టివేశాడు ఆయన వాక్యంతో. బాప్తిసం ద్వారా పొందుకున్న వాగ్దానం ఇది మనం. కానీ ఇలా ఉన్నప్పుడు ఈ విలువైన జీవితాన్ని మనము రాసుకోవడానికి మరొక్కసారి ఆయన మనకు అవకాశం ఇచ్చాడు అని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలండి. కాబట్టి నీ పుస్తకంలో నువ్వు ఏం రాసుకుంటున్నావు, నీ జీవితం అనే పుస్తకంలో నువ్వు ఎలాంటివి లిఖించుకుంటున్నావు, ఎలాంటి ముద్రలు దాని మీద నువ్వు వేసుకుంటున్నావు అనేది మనకి ఇంపార్టెంట్. ఆయన ప్రతి మాట గద్దింపు వెనక చాలా ప్రేమ ఉంటుంది. అప్పుడప్పుడు చూడండి, పిల్లల్ని కొట్టేస్తాం, కొట్టిన తర్వాత అనిపిస్తుంది అరే పాపం కొట్టేశానే అని, చాలా కొట్టిన దానికన్నా ఎక్కువగా ఫీల్ అయిపోతారు. ఇది స్వభావం. మరి తల్లిదండ్రులకి ఇంత స్వభావం ఉన్నప్పుడు మనల్ని సృష్టించిన సృష్టికర్తకి గద్దించిన వెంటనే ఆ గద్దింపు మనం లోబడిన తర్వాత, సరే ఇక మీదట చేయను ప్రభు అని చెప్పుకొని వదిలేసిన తర్వాత ఇంకెక్కువ ప్రేమ చూపించగలడండి ఆయన కదా. కాబట్టి గద్దింపుని ప్రేమించేవారుగా ఉండాలి. ఇది క్రైస్తవ్యానికి బోధించట్ల చాలా మంది. కాబట్టి మనం గమనించుకోవాలి, ఈ గద్దింపుకు మనం లోబడినట్లయితే దానికి మించిన కృప, దానికి మించిన ప్రేమ మనం పొందుకుంటామండి.
అది ఎప్పుడు ఎలాంటి స్థితిలో మనకు వస్తుందో తెలియదు, కానీ తగిన సమయం ముందు దేవుడు మనల్ని ఖచ్చితంగా ఇచ్చిస్తాడు. ఇది మనం నమ్మకం ఉంచుకోవాల్సింది మాత్రమే. కాబట్టి మనం గమనించుకోవాలి. ఒక మాట మనం చూద్దామండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపమైయున్న కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను అంటున్నారు. సంఘం అనగా అందరు గట్టి గింజలే ఉంటారండి అంటే ఎవరు నమ్మలేం. అందరూ పొల్లి గింజలే ఉన్నారు అంటే అది కూడా నమ్మలేం. గట్టి గింజలు ఎలాగే ఉంటాయో ఖచ్చితంగా. ఇప్పుడు మనం ధాన్యం పోస్తామండి. ధాన్యం పోసిన తర్వాత గట్టి గింజలు ఉంటాయి, పొల్లి గింజలు కూడా ఉంటాయి కదండి. రెండు కూడా ఖచ్చితంగా కలిసి ఉంటాయి, కలిసి మెలిసే ఉంటాయి. కానీ వాటిని కనిపెట్టడము మనకు ఈజీ అవుతుందేమో, కానీ ధాన్యంలో సంఘంలో అవిశ్వాసులు ఎవరో విశ్వాసులు ఎవరో కనిపెట్టలేమండి. సంఘంలో అవిశ్వాసులు ఎవరో విశ్వాసంతో ఉన్న వాళ్ళు ఎవరో కనిపెట్టలేం. కాబట్టి అలాంటి వారినంట చదువుదాం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము. క్రీస్తు సువార్త ప్రకాశం అంట వారికి ప్రకాశింపకుంటూ నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఏం కలిగజేసిందంటండి? గ్రుడ్డితనం వచ్చేసిందంట. చాలా మంది అనుకుంటారు కదా, నేను విశ్వాసిగా ఉన్నానండి, నేను చక్కగా వాడబడుతున్నాను దేవుని పనిలో అనుకుంటారు. అంతవరకే ఉంటుంది. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే, ఎవరైతే అనుకుంటూ నేను కూడా ఉన్నాను అని చెప్పుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటారో కొంతమంది పొల్లు గింజలు, వారికి తెలుసు ఖచ్చితంగా నేను ఎటువంటి స్వభావంతో నేను కలిగి ఉన్నాను అనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది. నీ పక్క వాళ్ళకి తెలియకపోవచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ తెలియకపోవచ్చు, సంఘంలో ఉన్న సంఘ సభ్యులకి తెలియకపోవచ్చు, కానీ నువ్వు ఎట్టి స్వభావం కలిగి ఉన్నావో నీకు తెలిసి ఉంటుంది ఖచ్చితంగా. అలాంటి వారు గుర్తించుకోవాల్సిన మాట ఇక్కడ, వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేసింది. మరి ఇట్టి గ్రుడ్డితనము ఎవరికైనా ఉందేమో. నీ హృదయానికి గ్రుడ్డితనం రాకూడదు సుమి. బయట ఉన్నా పర్లేదు, నిజంగా కళ్ళు కనిపించట్లేదు అంటే చాలా మంచిదండి అలాంటి వాళ్ళు. ఎందుకంటే పాపాన్ని చూడలేరు వాళ్ళు. పైన మనకు నిజంగా కనిపించట్లేదు అంటే అది కూడా పర్లేదు, కానీ నీ హృదయానికి మాత్రం గ్రుడ్డితనం రాకూడదు. కానీ వాడు కలుగజేస్తాడు. నువ్వు రాకూడదు అనుకున్నా కూడా సాతాను కలగజేస్తాడు. ఈ యుగ సంబంధమైన దేవత అనగా అదే సాతాను, అపవాది. నువ్వు అనుకోకుండానే, నీకు తెలియకుండానే జొరబడేదే సాతాను. నీకు తెలియకుండా నీ హృదయానికి గ్రుడ్డితనం వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ వెలుగు కనిపించకుండా, క్రీస్తు సువార్త అనే వెలుగు నీలోనికి రాకుండానట్లుగా వాడు గ్రుడ్డితనం కలగజేస్తాడంట. మరి అట్టి గ్రుడ్డితనము నాలో ఏమైనా ఉందేమో, లేదా కేవలం విశ్వాసనండి అని చెప్పుకుంటూ వెళ్ళిపోయి అవిశ్వాసులు అయిపోతున్నారేమో. కాబట్టి మనం గమనించుకోవాలండి, ఇటు స్థితిలో నేను ఏమైనా ఉన్నానా లేదా అనేది గ్రహించుకోవాలండి. మరో మాట మనం చూద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము. ఇక్కడ ఒక మంచి మాట మాట్లాడుతూ చెప్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుని చూచెదరు. ఇక్కడ మాట్లాడుతూ చెప్తున్నా, ఆగుదామని చాలండి. హృదయ శుద్ధి గలవారంట చాలా ధన్యతలోనికి వెళ్ళిపోతారంట. ఇప్పుడు ఇంతసేపు చెప్పుకున్నాం కదండి, ఎవరు ఎలా ఉంటారో కనిపెట్టలేం. ఇప్పుడు దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఉప్పు ఎలా ఉంటుంది? ఉప్పు చక్కెరకి కొంచెం అవినాభావ సంబంధం లాగా ఉంటుంది కదండి. దూరం నుండి చూస్తే రెండు ఒకటేనేమో అనుకోవచ్చు కదండి. షుగర్ అండ్ సాల్ట్
ఈ రెండు ఒకే విధంగా ఉన్నట్లు ఉంటాయి, కానీ దాని స్వభావాలు వాటి వాటి రుచులు వేరుగా ఉంటుంది. సంఘాల్లో కూడా అంతే, చూడడానికి ఒకే రీతిగా ఉండొచ్చు, కానీ ఎవరి హృదయానికి గుడ్డితనం ఉందో కనిపెట్టలేం. కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా చూస్తూ ఉంటాడు. ఎవరికి నిజమైన హృదయ శుద్ధి ఉందో లేదో తెలియదు, కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా చూస్తూ ఉంటాడు. కాబట్టి హృదయ శుద్ధి గల వారు ధన్యులు. చూడడానికి ఒకే రీతిగా ఉండొచ్చు, కానీ ఎవరి హృదయం నిజంగా శుద్ధి చేసుకున్నారు అనేది వారికి వారే ప్రశ్న వేసుకోవాలండి. అందుకే అంటున్నాడు కదా ఇక్కడ, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుని చూచెదరు అంటున్నాడు. మొన్నే నేర్చుకున్నాం కదండి, నేర్చుకున్న పాఠం ఏంటి? మన వారు దేవుని చూడాలంటే మనము మన హృదయాన్ని మనం పవిత్రపరచుకొని, మన మార్గం ఎట్టిదై ఉండాలి? పరిశుద్ధమైనవే ఉండాలి మన మార్గం కదా. ఇదే నేను మర్చిపోయారండి. కాబట్టి మనం గమనించుకోవాలండి. మనము నేర్చుకున్నాము, అట్టివారు దేవుణ్ణి చూస్తారంట. హృదయ శుద్ధి. ఇప్పుడు శుద్ధత లేకపోతే మనం ఏమైనా కొంటామండి? బయటకు వెళ్ళాం, షాపింగ్కి వెళ్ళాం, అది చాలా దరిద్రంగా ఉందనుకోండి, కొంటామా? కొనాం కదా, కొనం. మన చెప్పుల్లో శుద్ధత చూస్తాము, చెప్పులు కొనుక్కోవాలన్నా శుద్ధంగా ఉందా లేదా అని చూస్తాము. మనం బట్టలు కొనుక్కోవాలన్నా శుద్ధంగా ఉందా లేదా అని చూస్తాము. వెజిటేబుల్స్, కూరగాయలు కొనాలన్నా కూడా అవి మంచిగా ఉన్నాయా చెడుగా ఉన్నాయా ఎలా ఉన్నాయని కూడా చూస్తాం. అన్ని టెస్ట్ చేసి మరి కొనుక్కుంటాం కదా. మరి దేవునికి వద్దా అండి నీలో నుండి కోరుకోడు ఆయన? మనిషి, ఆయన పెట్టినటువంటి చేసినటువంటి మనిషికి ఇన్ని తెలివితేటలు ఉంటే దేవుడు కోరుకోనట్టి క్వాలిటీస్ కోరుకుంటాడు కదా. మరి నీ హృదయం శుద్ధి లేకుండా నువ్వు సంఘానికి వచ్చినా, నీ హృదయం శుద్ధి లేకుండా నువ్వు వాక్యాన్ని చదివినా, మాట్లాడినా, ప్రార్థన చేసినా ఆయన యుద్ధం అది చేరదంట. అందుకే పాపుల మనవి దేవుడు ఆలకించాడు అని చెప్తున్నాడు. నీలో పాపం ఉంచుకొని నువ్వు అలా ప్రార్థించావంటే అది అలా కిందకు వచ్చేస్తుంది. కాబట్టి మనం గమనించుకోవాలి. చాలా మంది భక్తుల ప్రార్థన ఆయన సన్నిధాన్ని ముట్టిందంట, ఆయన సన్నిధానికి చేరిందంట, ఆయన పరలోక రాజ్యాన్ని చేరుకుందంట ప్రార్థన. ఎందుకు అంటే వారి హృదయాన్ని శుద్ధీకరించుకున్నారు. దేంతో? వాక్యంతో శుద్ధీకరించుకున్నారు. వారు చెడిపోయిన పడిపోయిన స్థితిలో ఉన్నా కూడా మరలా నిలవబడ్డారు. కానీ కొంతమంది ఈ రోజుల క్రైస్తవులు చెడిపోయి అనుకుంటారు కదా, నీతిమంతులు లేరు, ఎవరు ఒక్కడు కూడా లేరండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్న వారే. కానీ అనుకుంటారు కదా, నువ్వేమి చేయలేదా, నన్నంటావు, నేను ఒక్కదాన్నే దొరికానా అన్నట్లుగా అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరు కూడా ఇక్కడ నీతిమంతులు లేరండి, ప్రతి ఒక్కరు పాపము చేసిన వారే. కానీ ఆయన కృప ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆయన శుద్ధీకరించుకొని వాక్య భాగం గద్దిస్తుంది. అది ఏకరీతిగా ఒకే రీతిగా ప్రతి ఒక్కరికి అలాంటి శుద్ధే కావాలి అని ఆయన మాట్లాడుతున్నాడు. కానీ చాలా మంది శుద్ధీకరించుకోవట్లే, ఎదురు వెళ్ళిపోతున్నారు సంఘాలకి. ఎందుకు మాకు చెప్పాలి, ఎందుకు మాకు మాట్లాడాలి? ప్రతి ఒక్కరికి కూడా ఇది అన్వయిస్తుందని గుర్తుంచుకోవాలండి. నన్నే అంటున్నారు, నాకే మాట్లాడుతున్నారు అని ఎవరు అనుకోవద్దు సుమి. ప్రతి ఒక్కరికి కూడా దేవుని వాక్యం ఒకే రీతిగా సూటిగా మాట్లాడుతుంది, సూటిగా ప్రశ్నిస్తుంది. అది మరి మనకు హృదయ శుద్ధి ఉందా? ప్రతి ఒక్కటి కొనుక్కోడే విషయంలో నువ్వు శుద్ధి కోరుకుంటున్నా, నువ్వు దేవుడిని హృదయ శుద్ధి కోరుకుంటే తప్ప లేదు కదా. కాబట్టి మనం గమనించాలండి, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నువ్వు హృదయం శుద్ధి చేసుకున్నావు అనుకో, ఖచ్చితంగా దేవుని దగ్గరకు మనం వెళ్తాం. ఇదే మన నిరీక్షణ. ఎందుకైనా క్రీస్తుని నమ్ముకున్నామంటే ఏదో అప్పుల బాధలండి, నాకు పెళ్ళవలేదండి, నాకు అదవలేదండి, ఇది కాదు చెప్పాల్సిన మాట. క్రీస్తుని నమ్ముకున్నానంటే నేను ఆయన దగ్గరకు వెళ్ళడానికి, ఆయన దగ్గర నేను యుగ యుగాలు కూడా ఏలడానికి నేను వెళ్తున్నా. కాబట్టి మరొక ఒక పరలోకం నాకు ఉంది. కేవలం ఈ భూమి సృష్టి మాత్రం ఉంది అనుకొని చాలా మంది అలా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మనం చెప్పవలసిన నిజమైన మాట, నేను దేవుని దగ్గరకు వెళ్ళాలి, ఆయన మరో శరీరం నాకు ఇవ్వబోతున్నాడు, ఆయన నేను చూడాలి, ఆయన దగ్గర యుగ యుగాలు నేను ఉండాలి. ఇది కేవలం ఈ సృష్టిలో నాకు కనిపించదంతా అశాశ్వతమే,
శాశ్వతమైనది ఏ బంధుత్వము లేదు, ఏ ఫ్రెండ్షిప్ లేదు, ఏ లోకంలో ఏ ఆశ ఏ కోరికలు కూడా నాకు శాశ్వతంగా ఉండవు, కేవలం ఒక నా దేవుడు తప్ప. ఇది మనం చెప్పాల్సిన మాట. కాబట్టి మనం గమనించుకోవాలండి, మనకు నిజంగా శుద్ధత అనేది ఉందా? మన హృదయానికి శుద్ధత, ఆయన పరిశుద్ధమైన రక్తంతో మనం నేర్చుకున్నాం, పరిశుద్ధమైన రక్తంతో నీ హృదయాన్ని కడుక్కోవాలి, ఉతక స్నానము చేత బాగా ఉతుక్కోవాలి మన హృదయాన్ని అని మాట్లాడారు. కాబట్టి మనం గమనించుకుందాం, అంటే నాకు నిజంగా హృదయ శుద్ధత వచ్చిందా? మనం కొనుక్కున్న దాంట్లో ప్రతిదీ శుద్ధం చూసే నువ్వు, శుద్ధంగా ఉండాలని చూసే నువ్వు, కానీ ఎందుకో నా హృదయము అలా చెత్త చెత్తగానే వదిలేస్తారు కొంతమంది. మరి ప్రతిదీ కొనుక్కుంటున్నామండి, అది క్వాలిటీగా ఉందా లేదా అని చెకప్ చేసి మరి కొనుక్కుంటున్నా అని చెప్పుకుంటున్నాం మనము. నా హృదయానికి నిజంగా క్వాలిటీ ఉందా? దేవుని వాక్యంతో నా హృదయాన్ని నేను శుద్ధీకరించుకున్నానా? నాకు నిజంగా హృదయ శుద్ధి వచ్చిందా లేదా? నన్ను నేను చెక్కుకుంటున్నానా? నన్ను నేను ఆయన కొరకు మలుచుకుంటున్నానా? ఈరోజు ఒక పాత్రగా ఆయనలో నువ్వు హృదయ శుద్ధిగా కరెక్ట్గా నిజంగా నువ్వు హృదయ శుద్ధి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో దేవుడు మనల్ని వాడుకుంటాడు. దేవుని పనిలో ఆయన చక్కగా అలా ఉంచుకుంటాడు. ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తారండి, ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత తాను చేసినటువంటి పని, మొదట చేసినటువంటి పని, తనకు వచ్చినటువంటి మార్క్స్, దీని ద్వారా కదండి జాబ్ వస్తుంది. దానికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఆ క్వాలిటీస్ లేకపోతే జాబ్ రిజెక్టెడ్ అంటాడు. మనకు ఆయన ప్రేమ చేత, ఆయన కృప చేత మనల్ని ఒకసారి తప్పిపోయి తిరిగి వచ్చినా కూడా ఆయన ప్రేమతో చేత తోడుకుంటే మరలా అదే తప్పు చేసి మరలా హృదయ శుద్ధి గల లేకపోతే ఎలా ఉంటుందండి కదా? ఆయన కూడా క్వాలిటీస్ కోరుకుంటాడు. ఆయన కూడా నీ హృదయ శుద్ధతను కోరుకుంటున్నాడు. నువ్వు కూడా సంఘంలో దేవుని పనిలో వాడబడాలి అని కోరుకుంటున్నాడు. ఇన్ని శుద్ధతలు కోరుకున్న మనము మన హృదయ శుద్ధి ఉందా లేదా అనేది ప్రతి ఒక్కరు గమనించుకోవాలండి. ఒక మాట మనం చూసినట్లయితే ప్రియులారా, 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి రాసిన అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడను. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఒక చక్కని మాట చెప్తున్నాడండి. ఈ మాట ద్వారా మన పాత్ర ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది మనం గ్రహించుకోవాలి. చూద్దాం మరొకసారి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు ఉంటాయి, బంగారు పాత్రలు ఉంటాయి, తర్వాత కర్రవియు మట్టివి కూడా ఉండును. గొప్ప ఇంటి అనగా ఏదో గొప్ప ఇంటి అండి, బయట బాగా పెద్దగా ఉంటాయి కదండి ఇండ్లు, వాటిలో బంగారు పాత్రలు వెండివి ఉంటాయి. ఇది కాదు. దేవుడు అపోస్తలుడైన పౌలు ఆత్మీయ రీతిగా చెప్తున్న మాట, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రవియు మట్టివి కూడా ఉండుననే ఈ మాటలో ఉన్న ఆంతర్యం ఏంటి అంటే, ఈ గొప్ప ఇల్లు ఈ ప్రపంచంలో మనం అనుకుంటాం కదా, ఇంత కడితే ఇలా కట్టాలండి ఇల్లు, అంత గొప్పగా ఉంది అనుకుంటారు. ఇది కాదు ఇల్లు. నిజమైన గొప్ప ఇల్లు అనగా కేవలం దేవుని సంఘం మాత్రమే. ఆయన సంఘము తప్ప గొప్ప ఇల్లు ఇంకెక్కడ లేదు ఈ ప్రపంచంలో. ఈ గొప్ప ఇంటిలోనంట వెండి పాత్రలు కూడా ఉంటాయి, బంగారు పాత్రలు కూడా ఉంటాయి, తర్వాత కర్రవి కూడా ఉంటాయి, మట్టివి కూడా ఉంటాయి, అన్ని విధాలుగా ఉంటాయి. అప్పుడు చెప్పను కదండి, షుగర్ విత్ సాల్ట్ ఒకే రీతిగా ఉంటాయి, కానీ దాని స్వభావాలు వేరుగా ఉంటాయి. ఇక్కడ కూడా బంగారం పాత్ర ఒకలా ఉంటాయి, కర్రవి పాత్ర ఒకలా ఉంటాయి, మట్టి కుండ ఒకలా ఉంటాయి, వెండి పాత్రలు ఇంకోలా ఉంటాయి. ఆయన నువ్వు ఖరీదైన పాత్రవా లేదా నువ్వు ఘనహీనతమైన పాత్రవా అని చూడడు. నువ్వు వాడబడే పాత్రగా ఉన్నావా లేదా అని చూస్తాడు. నువ్వు కడగబడిన పాత్రగా ఉన్నావా లేదా అని చూస్తాడు. అంతేకాని నీ ఖరీదైన నువ్వు పాత్రగా ఉన్నావా, నువ్వు బాగా
ఖరీదైన పాత్రగా ఉండి నువ్వు బంగారు పాత్రగా ఉన్నావా, నువ్వు మట్టిగా ఉన్నావా, నువ్వు వెండిగా ఉన్నావా అని చూడ్డు. అది గొప్ప ఇల్లు అంటే అదే సంఘం. సంఘంలో ఒకే రీతిగా గద్దింపు, ఒకే రీతిగా ఆయన ప్రేమ, ఆయన కృప మనల్ని విస్తరింపజేస్తూ ఉంది. కాబట్టి ఆయన నువ్వు ఖరీదైన పాత్రగా ఉన్నావా లేదా అని చూడ్డు, నువ్వు కడగబడిన పాత్రగా ఉన్నావా లేదా అనేది ఒక్కటి మాత్రమే చూస్తాడు. కాబట్టి ఇక్కడ చదువుదాం. అప్పుడప్పుడు నేను ఒక మాట చెప్తానండి. ఇప్పుడు మనం పండుగలు వస్తే పైనవన్నీ దించి కడుగుతాం కదండి. పాత్రలు పైనవన్నీ దించి కడుగుతాం పండుగలు వచ్చినప్పుడు మాత్రమే. అదే కిందున్న పాత్రలు మనం ఎలా యూజ్ చేస్తాం, ప్రతిరోజు దాన్ని వాడుకుంటూనే ఉంటాం కదండి. కానీ పండుగ పబ్బాలు వచ్చినప్పుడు మాత్రమే పైనవి దించుతాం. కానీ కొంతమంది స్వభావాలు ఖచ్చితంగా అలాగా ఉన్నాయి. కేవలం పండుగలు వచ్చినప్పుడు మాత్రమే, లేదంటే దేవుడు అవి వెళ్ళాలి అన్నప్పుడు మాత్రమే అలాంటివి దిగుతాయంట కిందకి. అలాంటి వాళ్ళు వస్తారు సంఘానికి. అప్పుడప్పుడు వాడవాలి, అప్పుడప్పుడు. అలా ఉండకూడదు. మనము ప్రతిరోజు మనం ఇంట్లో ఎలా అయితే వాడుకుంటామో పాత్రలు, అలాంటి పాత్రలుగా మనం ఉండాలి. అలాంటి పాత్రలుగా మనం ఉండాలి. కానీ అప్పుడప్పుడు దిగే పాత్రలుగా మనం ఉండకూడదు. అప్పుడప్పుడు మనం దిగేసి పండుగలకు మాత్రం, ఫంక్షన్లకు మాత్రం కడిగేసి అలా ఎత్తిపెట్టేస్తాం దాన్ని. అలా ఉండకూడదు. అట్టి పాత్రలు మనకు దేవునికి వాడుకునే పాత్రలుగా మనం ఉండలేమండి. ఇప్పుడు పాలగిన్నె ఉందండి, పాలగిన్నె రోజు యూజ్ చేస్తాం కదండి మనము. అది సెపరేట్గా ఉంటుంది. దాంట్లో ఏదంటే అది పోయాం, దాని కొరకు మాత్రమే యూజ్ చేస్తాం. పాల లాంటి వాక్యము నీ హృదయంలోనికి వచ్చినా కూడా వేరే దాన్ని ఎలా కలిపేస్తారండి? అలా ఎలా కదా. మనము వాడబడే పాత్రగా ఉన్నట్లయితే నువ్వు సపరేట్గా ఉండాలి. దేవుని కొరకు వాడుకునే ప్రతిరోజు మనం ఇంట్లో ఎలా అయితే వాడుకుంటాం అట్టి పాత్రలుగానే ఉండాలి. అప్పుడప్పుడు దిగే పాత్రలుగా ఉండకూడదు. కాబట్టి మనం ఆలోచిద్దామండి మరొకసారి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రవి మట్టివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనా వీటిలో చేరక తను తాను పరుచుకునేడలా. ఇక్కడ చెప్పాను కదండి, అప్పుడే దేవుడు ఖరీదైన పాత్రన, వెండి పాత్రన, బంగారు పాత్రన ఇది అని చూడ్డు. కడగబడిన పాత్రగా ఉంటే ఆయనకి చాలు. కాబట్టి ఇక్కడ ఆలోచిద్దాము. అలాంటి వారంటే ఎవడైనా వీటిలో చేరక తను తాను పరుచుకునేడలా వాడు పరిశుద్ధ పరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయే ఉండును. నీ యజమానుడు నిన్ను వాడుకోవాలంటే నువ్వు కడగబడిన పాత్రగా ఖచ్చితంగా ఉండాలి. అప్పుడప్పుడు దిగే పాత్రలుగా ఉండకూడదంట. మన యజమానుడు మనల్ని వాడుకోవాలి అంటే అర్హమై, యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి. దేవుని పనిలో అంటే ఆ సత్కార్యానికి నువ్వు రెడీగా ఉండాలంట. నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా అలాంటి పాత్రలంట దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడంట. మన యజమానుడు మనం వాడుకుంటాడు. కాబట్టి మనం గమనించాలండి, నా యజమానుడు వాడుకొని తగిన పాత్రగా నేను ఉన్నానా లేదా అనేది మీరు గ్రహించుకోవాలి. మనం అందరం గ్రహించుకోవాలి. నా యజమానుడు నన్ను ఖచ్చితంగా వాడుకుంటున్నాడు. అది ఏ పనైనా సరే, దేవుని పనిలో ఎలాంటి పని అయినా సరే. బయట వాళ్ళు ఇదేంటి ఇంత చీప్గా సంఘంలో పనిచేస్తున్నాను అనుకున్నా సరే, నాకు ఈ పాత్ర ఇచ్చాడు దేవుడు, ఈ పాత్ర ద్వారా నేను దేవుని పనిలో అలా వాడబడుతున్నాను. స్వభావము, అలాంటి సిద్ధపడిన మనస్సు మనలో ఉండాలండి. కాబట్టి మనం గమనించుకోవాలి. మరోసారి చదువుకుందామండి. యజమానుడు వాడుకున్నట్టు ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర ఉండును. ఘనత కొరకే ఉండాలి, కానీ నువ్వు ఘనహీనత కొరకు పాత్రగా నువ్వు ఉండకూడదు. కాబట్టి మనం గమనించుకుందామండి. ఇక్కడ మరో మాట మనం చూద్దామండి. రోమపత్రిక 9వ అధ్యాయము 9వ అధ్యాయము 21వ వచనం. ఒక ముద్దలో నుండి ఒక ఘట్టము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారము లేదా? అలాగూ
దేవుడు తన ఉగ్రతను అగపరచుటకు తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘ శాంతంతో సహించిననేమే. ఇక్కడ ఇంకో కేటగిరీ, ఇది వాడబడే పాత్రలకు ఒక కేటగిరీ ఉన్నట్లయితే ఇది రెండో కేటగిరీ ఉగ్రత పాత్రలు అంట. కొంతమంది మనం చాలాసార్లు చదువుకున్నాం, ఉగ్రతనంట అలా సమకూర్చుకుంటారంట. తెలిసి తెలిసి కూడా మనం అదే తప్పు త్రోవలో వెళ్ళిపోతుంటే అది ఉగ్రత పాత్ర. ఆ ఉగ్రత పాత్రల్లో కూడా అలా పాత్రలో ఆ ఉగ్రతని సమకూర్చుకునే పాత్రలుగా ఘటాలుగా ఉన్నారంట. మరోసారి మనం చదువుకుందాం. ఈ యొక్క ఘటము ఘనతకు ఒకటి ఘనహీనతకు చేటకు మంటి మీద కుమ్మరానికి అధికారము లేదా, అలాగూ దేవుడు తన ఉగ్రతను అగుపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి, నాశనానికి రెడీగా ఉన్నారంట అలాంటి పాత్రలు. తర్వాత ఉగ్రత పాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘ శాంతముతో సహించిననేమి. ఉగ్రత పాత్రలో ఎవరైతే అలాంటి పాత్రగా వాడబడుతూ ఉంటే వారి ఎడల ఆయన దీర్ఘ శాంతంతో అలా చూస్తున్నాడు. మరి అట్టి స్వభావములలో ఉండినట్లయితే మనల్ని కూడా దేవుడు ఖచ్చితంగా చూస్తూ ఉన్నాడు. మన ఎడల ఆయన దీర్ఘ శాంతంతో వహిస్తూ ఉన్నాడు. అలా ఉన్నా కూడా చాలా మంది మారట్ల అదే ఘనహీనతకు వాడబడే పాత్రగానే ఉన్నారే కానీ, ఉగ్రతను సమకూర్చుకునే పాత్రగానే ఉన్నారే కానీ, నా యజమానుడు నన్ను వాడుకోవాలి, నా యజమానుడు నన్ను వాడుకొనే ఒక ఘనతకు సిద్ధపడిన ఒక పాత్రగా నేను ఉండాలని చాలా మంది కోరుకోవట్లేదండి. మరి వింటున్న మనము, నేను నా యజమానుడు వాడుకునే పాత్రగా ఉన్నానో లేదా ఉగ్రత పాత్రగా నేను ఉన్నానో లేదనేది మీకు మీరు గ్రహించుకోండి. తర్వాత చదువుకుందాము. ఆయన బహు దీర్ఘ శాంతంతో సహించిననేమి, మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్య జనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల, అన్య జనములలో అన్య జనాంగంలో నుండి మనం వచ్చాము, పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనుపరచవలని ఉన్ననేమి. ఆయన మహిమైశ్వర్యం, తన మహిమ ఐశ్వర్యము. నువ్వు మట్టిదా, నువ్వు బంగారు పాత్రవా, నువ్వు కర్ర పాత్రవా అని ఆయన చూడట్లే. కానీ నువ్వు నిన్ను నేను వాడుకునే పాత్రగా వాడుకుంటున్నానని ఆయన ఒక్కసారి అనుకుంటే చాలు, అలాంటి పాత్రల మీదంట మహిమైశ్వర్యము ఖచ్చితంగా ఉంటుందంట. నువ్వు యజమానుడు వాడుకునే పాత్రగా నువ్వు ఉన్నట్లయితే ఆ పాత్రలో ఆయన మహిమైశ్వర్యాన్ని అలా కుమ్మరిస్తాడు. కాబట్టి మనం గమనించుకున్నాండి, ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియో, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియో పేరు పెట్టుదును. మనం ఎప్పుడు అనుకోలే ఇలా దేవుళ్ళలోకి వచ్చేసాం, ఇలా ఉంటామని మనం అనుకోలే. కానీ ఆయన కృప ద్వారా మనల్ని పిలిచాడు. పిలిచిన మనము చేస్తున్న ఎట్టి పాత్రలుగా నేను ఉన్నాను, అలా పగిలిపోయిన పాత్రగా నేను ఉన్నానేమో, దేవుని కొరకు దేవుని చేతిలో, నా యజమానుడు వాడుకునే చేతిలో, ఆయన చేతిలో ఒక పాత్రగా నేను ఉన్నానేమో. మరి మనకు మనమే గ్రహించుకోవాలండి, మనకు మనమే ఆలోచించుకోవాలి. మరో మాట మనం చూద్దామండి. మరి ఇంత దేవుని కొరకు నేను వాడబడుతున్నానండి, ఆయన కొరకు నేను ఒక వాడబడే పాత్రగా ఉన్నానండి, అది చిన్న పని అయినా సరే అనుకున్న వాళ్ళకి, మరి ఎందుకండి నేను అలా ఉన్నాను కదా, ఎందుకు నాకు శ్రమలు వస్తున్నాయి, ఎందుకు నాకు బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయని ఎవరికైతే ఆలోచన ఉన్నట్లయితే, డౌట్ ఉన్నట్లయితే అప్పుడు చూద్దామండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవుని దయ ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఆ బలము మాకు వచ్చింది అంటే, ఈ ఐశ్వర్యము మాకు ఉన్న దాంట్లో దేవుడు మాకు ఇచ్చాడంటే, మాకన్నా చాలా పూర్గా ఉన్న వాళ్ళు ఉన్నారండి, కానీ దేవుడు మాకు చిన్నగా అయినా ఉన్నంత స్థానంలోనే పెంచాడండి అని అనుకొని, ఈ బలాధిక్యము మామూలది కాక దేవుని దయ ఉండునట్లు మంటి ఘట్టములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. అది ఎట్టిది అంటే, ఎట్టిపోయినను శ్రమపడుచున్నను ఇరికించబడవారము కాము. నేను ఎక్కడికి వెళ్ళినా అండి శ్రమ నన్ను అలా అంటుకొని వస్తుంది.
ఏదో సంతోషం అలాగా మనల్ని వచ్చి ముట్టుకున్నట్లయితే శ్రమ నేను కూడా ఉన్నాను అని వస్తుందంట వెనకాల నుండి. ఏదో చిన్నగా సంతోషపడుతుంటే నేను కూడా ఉన్నా అని శ్రమ అలాగ వచ్చేస్తుంది అని అనుకున్న వాళ్ళకి ఈ మాట మనకు ఒక ప్రాముఖ్యత కావాలి. ఎటు పోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడవారము కాము. నీకు శ్రమ వచ్చినా కూడా నేను ఇరికించేసే దేవుడు కాదు ఆయన. మనుషుల్ని ఇరికించవచ్చు ఏదో ఒక విషయంలో, ఖచ్చితంగా నిన్ను అలా శ్రమ పెట్టి అలా ఇరికించి వెళ్ళిపోతారు, ఇది మనుషుల స్వభావం. కానీ నువ్వు శ్రమ పడినా కూడా, నువ్వు శ్రమ పడుచున్నను ఇరికింపబడవారము కాము. ఆయన ఇరికించి అలా వెళ్ళిపోడు. నీకు శ్రమ వచ్చిందంటే దానికి ఖచ్చితంగా సొల్యూషన్ ఉంచి ఉంటాడు. నీకు కష్టం వచ్చింది, బాధ వచ్చిందంటే దానికి ఖచ్చితంగా ఆయన సొల్యూషన్ చూపిస్తాడు. కానీ నువ్వు సొల్యూషన్ వైపు వెళ్ళట్లే, అదే క్వశ్చన్ మార్క్ మీద ఉండిపోయావు కాబట్టి నీకు శ్రమలాగే కనిపిస్తుంది. కాబట్టి మనం గమనించుకుందామండి, శ్రమ పడుచున్నను ఇరికింపబడేవారము కాము, అపాయములో నున్నను కేవలము ఉపాయము లేని వారము కాము. మనకి ఏదైనా అపాయం ఉండినట్లయితే, మన అపాయం అలా మనల్ని తరుముతున్నట్లయితే, కానీ నాకంటూ ఒక ఉపాయం ఉంది, ఆ ఉపాయమే దేవుడు అని భక్తులు చెప్తున్నారు. చదువుకుందాం తర్వాత. అపాయములో నున్నను కేవలము ఉపాయము లేని వారం కాదండి మేము అని భక్తులు మాట్లాడుతున్నారు. మరి ఇట్టి భక్తులు మనకు ఆదర్శం కాదండి కదా, మనం గమనించుకోవాలి. అపాయంలో నున్నను కేవలము ఉపాయము లేని వారము కామండి మేము అని చెప్తున్నారు. ఉపాయము నా క్రీస్తే, నా దేవుడే అని వారి వెలుగెత్తి మాట్లాడారు. ఆ రోజు ఎంత కష్టం వచ్చినా నా తండ్రి అని నేను ఓర్చుకొంచున్నాను, ఆయన అలా మమ్మల్ని విడిచిపెట్టేసేవాడు కాదు. ఉన్నన్ని రోజులు ఆయన వెళ్ళిపోయినా కూడా, ఏదైనా మనుషులు ముదుమొచ్చేస్తే లేదా వయసు అయిపోతే విడిచిపెట్టేస్తారేమో, లేదా నీ దగ్గర ఏం లేదంటే విడిచిపెట్టేస్తారేమో, కానీ దేవుడు ఏమున్నా లేకున్నా నువ్వు ఎలాంటి స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోయినా కూడా ఖచ్చితంగా ఆయన మనల్ని ఇరికించి వెళ్ళిపోయాడు. అపాయము నీకున్నా కూడా ఆ ఉపాయాన్ని కూడా ఆయన ఉంచుతాడు. ఇది మన తండ్రి ప్రేమ. మనుషుల ప్రేమ కొద్ది వరకే ఉంటుంది, కానీ దేవుని ప్రేమ నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఉంటుంది. కానీ మనుషుల ప్రేమ, ఇప్పుడు భార్య భర్తలు ఉన్నారండి, భార్య చనిపోయింది అనుకోండి, కొంతవరకే ఉంటుంది, చనిపోయేంత వరకే ఆ ప్రేమ. చనిపోయిన తర్వాత అదే ప్రేమతో అలా ఉండిపోతారండి మనుషులు, ఖచ్చితంగా మారుతారు, ఖచ్చితంగా మార్పు వస్తుంది. కానీ దేవుడు అలా కాదు. నువ్వు బ్రతికి ఉన్నా కూడా, నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఆయన ప్రేమ మన మీద మారదని అలాగే ఉంటుంది. కానీ ఒకే ఒక్కటి, నీలో పరిశుద్ధత రావాలి అని నీ బ్రతికున్నంత కాలం కోరుకుంటూనే ఉంటాడు. నీకు హృదయ శుద్ధి కావాలి, నువ్వు నా చేతిలో వాడబడే పాత్రగా నువ్వు ఉండాలని కోరుకుంటాడు. కాబట్టి మనం గమనించుకున్నామండి, అపాయంలో నున్నను కేవలం ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కు లేని వారము కాము. ఎవరైనా మనల్ని మాటలతో, సుటిపోటి మాటలతో అంటున్నా కూడా, ఇష్టం వచ్చినట్లు మన పట్ల నడుచుకుంటున్నా కూడా, నాకు ఏ దిక్కు లేదండి అని అనుకుంటారు కొంతమంది. కానీ లేదు, మనకు తెలియకుండానే మన పక్కన మన దేవుడు అలా మాట్లాడుతూ ఉంటాడు మెల్లనైన స్వరంతో. కానీ వినగలిగిన చెవులే కరువైపోతున్నాయి ఈ రోజుల్లో. దిక్కు లేదండి, మాకు ఇంకేం లేదు అని అనుకోవద్దు ఎవరు. దిక్కు లేని వారిని దేవుడు చాలా అంటే చాలా దగ్గరగా తీస్తాడు ఆయన. మన దేవుడు మన దిక్కు. మనుషులు కొంతవరకే నీకు చూసుకొని అలా వెళ్ళిపోవచ్చు, కానీ దేవుడు అలా కాదు. ఎల్లవేళలా ఒకే రీతిగా మనకి ఏ దిక్కు లేదని చెప్పుకుంటున్నా ఆయనే మన దిక్కు, ఆయన మనకు దిక్కుగా ఉంటాడు. అందుకే ఇక్కడ మాట్లాడుతూ అంటున్నారు కదా, తరమబడుచున్నను దిక్కు లేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. మనమేమైనా పడిపోయామా? పడిపోయే స్థితిలోనికి నన్ను వెళ్ళిపోతున్నాను అని ఒక్కవేళ మనం అనుకున్నట్లయితే, కానీ మనం నశించిపోము. ఎందుకంటే మన తండ్రి మన దగ్గర అలాగే ఉన్నాడు. కానీ నువ్వు చేయాల్సింది ఒకే ఒక్కటి, నీ పాత్రలో ఉగ్రతను సమకూర్చుకుంటున్నావా, దేవుని ప్రేమను సమకూర్చుకుంటున్నావా, నిర్ణయించుకోవాల్సిన బాధ్యత దేవుడు మనకి విడిచిపెట్టేశాడు. కాబట్టి మనం గమనించుకుందామండి, పడద్రోయబడినను నశించు వారము కాము. ఒకవేళ నేను పడిపోయినా కూడా నశించిపోవట్లే, ఎందుకంటే ఆయన ప్రేమ నా వెన్నంటి అలాగే వస్తుందని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి. తర్వాత యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణాభావమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ఆయన మరణములో,
ఆయన జీవములో మేము పాలు పొందుకుంటున్నాం కాబట్టే ఎట్టి శ్రమనైనా అలా ఎదిరించి వెళ్ళిపోతున్నారు అని భక్తులు చెప్తున్నారు. మరి ఇట్టి భక్తి నువ్వు చేస్తున్నావా లేదా అనేది నువ్వు గ్రహించుకో. చిన్న శ్రమ రాగానే చాలా మంది దేవుని విడిచిపెట్టేసి అలా వెళ్ళిపోతారు. ఏంటండి శ్రమలు పోవాలని దేవుని నమ్ముకుంటే దేవుని నమ్ముకున్న తర్వాత ఇంకా ఎక్కువయ్యా ఏంటి అని మాట్లాడుకుని అలా విడిచిపెట్టేసి విశ్వాసంలో వెళ్ళిపోయిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. కాబట్టి మనం గమనించుకోవాలి, శ్రమ వచ్చింది అని అలా వెళ్ళిపోకూడదు. ఖచ్చితంగా శ్రమకు ఆయన సొల్యూషన్ ఇస్తాడు. అపాయంలో ఉన్నా కూడా ఉపాయాలు చాలా ఉంచుతాడు ఆయన. కానీ నువ్వు చేయాల్సిన ఒకే ఒకటి ఆయన మీద ఆధారపడటం, ఆయన మీద నువ్వు ఆనుకోవటం. ఖచ్చితంగా నువ్వు ఆయన మీద ఆనుకున్నట్లయితే, పరిశుద్ధమైన పవిత్రమైన శుద్ధిగలమైన హృదయం నీలో ఉండినట్లయితే ఖచ్చితంగా ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు. కాబట్టి మనం గమనించుకోవాలండి. భక్తులు అదే మాట్లాడారు, యేసు యొక్క జీవం మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటక యేసు యొక్క మరణాభావమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ఆయన మరణమును ఆయన జీవమును రుచి మేము చూసాము కాబట్టి ప్రతి దాన్ని అలా ఓర్చుకొని వెళ్ళిపోతున్నాము అని అంత భక్తి సాధన భక్తులు చేశారు. మరి అట్టి భక్తి సాధన మనలో ఉందా లేదనేది ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలండి. మరో మాట మనం చూసుకున్నాం, ముగించుకున్నాం ప్రియులారా. యెషయా గ్రంథము ఆయన చేతిలో మనం వాడబడే పాత్రగా ఉండినట్లయితే మనం చేయాల్సింది ఒకటి ఉందండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము శ్రమలు వచ్చినప్పుడు మనం కృంగిపోయేవారుగా ఉండకుండా ఇక్కడ చూసినట్లయితే అండి, ఆయనకు మనం ఎట్టి విధంగా ఉండాలి అంటే యెషయా గ్రంథము 66వ అధ్యాయము 20వ వచనం. యెషయా గ్రంథము 66:20. ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యెహోవా మందిరములోనికి తెచ్చినట్లుగా గుర్రముల మీదను రథముల మీదను డోలిల మీదను కంచర గాడిదల మీదను ఒంటెల మీదను ఎక్కించి సర్వ జనములలో నుండి నాకు ప్రతిష్ఠిత పర్వతముకు యెరూషలేమునకు మీ స్వదేశీయులను యెహోవాకు నైవేద్యముగా వారు తీసుకుని వచ్చెదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది రెండు. ఒకటి పాత్ర, ఇంకొకటి నైవేద్యం. ఇశ్రాయేలీలు చాలా అంటే చాలా అప్పుడు దేన్ని నైవేద్యంగా అర్పించేవారండి? దేనండి ఎక్కువ? వారు ఎలా ఉండేది? వారి అర్పణలో ఎలా ఉండదండి? వారు దేన్ని యెహోవాకు అర్పించేవారు? బలులు కరెక్టే. వేటినండి? గొర్రెలండి. గొర్రెలు, ఎట్లు, మేకలు, ఆ పక్షుల్ని ఇవ్వండి. ఇశ్రాయేలు ఎక్కువ అంటే అర్పించేవారు. ఇంత చిన్న విషయం మర్చిపోతే ఎలా మనము? వారు ఎక్కువ అంటే అవే అర్పించేసేవారు. ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది, ఇశ్రాయేలు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యెహోవా మందిరంలోనికి తెచ్చినట్లుగా వారు, ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం రెండు. ఒకటి పవిత్రమైన పాత్ర, రెండవది నైవేద్యం. నువ్వు నిజంగా పవిత్రమైన పాత్రగా నువ్వు ఉండినట్లయితే ఆయన గొప్ప ఇంటిలో ఆయన కర్రవి అని చూడు, బంగారది అని చూడు, మట్టిది అని చూడు, నువ్వు కేవలం కడగబడిన పాత్రగా ఉన్నావో లేదో ఒక్కటే చూస్తాడు. మరి ఆయన గృహములో ఆయన గొప్ప ఇంటిలో ఉన్న నువ్వు నిజంగా పవిత్రమైన పాత్రగా ఉన్నావా? ఆయన నా యజమానుడు వాడుకునే పాత్రగా నేను ఉన్నానా? సువాసనమైన పాత్ర. సువాసన. ఇప్పుడు పర్ఫ్యూమ్స్ అండి దేంతో తయారు చేశారని ఎక్కువ అంటే దేంతో వస్తుందండి? మాట్లాడరే. దేంతో ఎక్కువ వస్తుందండి పర్ఫ్యూమ్స్? ఎక్కువ ఫ్లవర్స్ తోనే వస్తుంది అండి. ఎక్కువ ఫ్లవర్స్ తోనే అలా చేస్తూ ఉంటారు పర్ఫ్యూమ్స్. ఇప్పుడు ఆ ఫ్లవరు అది ఆ సువాసన బయటికి రావాలంటే అది మొదట చేయాల్సింది దాన్ని అర్పించేసుకోవాలి. నలిగిపోవాలి. ఆ ఫ్లవర్ నలిగిపోతే తప్ప ఆ సువాసన బయటికి రాదు. నువ్వు ఈ పాత్రలో దేవుడు ఇచ్చిన చిన్న పని కానీ పెద్ద పని కానీ దేవుని పనులు నువ్వు నలిగిపోతే తప్ప అట్టి సువాసన, క్రీస్తు పరిమళ సువాసన మనలో నుండి బయటకు రాదు సుమి. కాబట్టి మనం గుర్తించుకోవాలి, నువ్వు నిజమైన నలిగిపోయినటువంటి ఫ్లవర్తో ఆ సువాసన ఎలా అయితే వస్తుందో దేవుని పనిలో పవిత్రమైన శుద్ధంగా
పవిత్రమైన పాత్రగా నేను అలా క్రీస్తు పరిమళ సువాసనాన్ని అన్ని ఈ లోకంలో వెదజల్లుతున్నాను అనే పాత్రగా నువ్వు ఉండాలి. అలాంటి పరిశుద్ధమైన పాత్రగా మనం ఉన్నామా లేదా గ్రహించుకోవాలి. ఇక్కడ మనం చదువుకున్నప్పుడు ఇశ్రాయేలు పవిత్రమైన పాత్ర నైవేద్యమును నువ్వు నిజమైన పవిత్రమైన పాత్రగా నువ్వు ఉండినట్లయితే ఆ పవిత్రంలో నైవేద్యం ఎలా ఉండాలి? నైవేద్యం ఏంటి మరి? పవిత్రమైన పాత్రలో నుండి దేవునికి మనం అర్పించేటువంటి ఆ నైవేద్యం ఏంటంటే నీ హృదయం అనే నైవేద్యాన్ని ఆయనకు పెట్టాలంట. ఆయన బళ్ళు కోరట్లేదు. చాలా మంది అనుకుంటారు కదా, ఆయనకు అది ఇచ్చేసి ఇది ఇచ్చేస్తే సరిపోతుందండి. ఇవి మనుషుల ఆలోచనలు. ఆయన నిజంగా అది కోరుకోవట్లే. నీ బలి అర్పణలు నేను కోరుకోవట్లే, కానీ నీ హృదయాన్ని నేను కోరుకుంటున్నాను. మన హృదయాన్ని అంట నైవేద్యంగా మన తండ్రి అయిన దేవునికి అర్పించాలంట. అప్పుడు నువ్వు నిజమైన పాత్రగా నువ్వు వాడబడతావు. కాబట్టి మనం గమనించుకోవాలి, నువ్వు పవిత్రమైన పాత్రగా ఉన్నావా లేదా మొదట ఆలోచించుకో. నీ హృదయాన్ని ఆయనకు నైవేద్యంగా అలా పెట్టేసావా లేదా అనేది నీకు నువ్వు ఆలోచించుకో, గ్రహించుకో. మరి అలాంటి స్థితిలోనికి ప్రతి ఒక్కరు ఉండాలి, వెళ్ళాలని కోరుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, ఇంతవరకు తండ్రి ఎన్నో విలువైన మాటలు మాకు నేర్పించారు ప్రభువా. మీ వాక్యంతో మమ్మల్ని ఇలా వాక్యంతో చెక్కుతూ ఉన్నప్పుడు తండ్రి మా హృదయాన్ని మీకు ఇచ్చినట్లుగా మాకు సహాయము చేయండి. మా హృదయం అని నైవేద్యము మీ ముందర ఉంచినట్లుగా మాకు సహాయము చేయమని నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, ఇంతసేపు తండ్రి ఎన్నో విలువైన మాటలు మాకు నేర్పించారు ప్రభా. తండ్రి ఇట్టి నైవేద్యము మాలో ఉందో లేదా అనేది గ్రహించుకున్నటకు సహాయము చేయండి ప్రభా. కేవలము నైవేద్యం అనగానే గొర్రెలు ఎడ్లు ఇవి కాదు ప్రభా. ఇవి మీరు కోరట్లేదు, బలులు అర్పణలు మీరు కోరట్లేదు, కానీ మా హృదయాన్ని మీరు కోరుకుంటున్నారు. కనుక మేము తెలుసుకోవాల్సిన విషయము ప్రభువా, మా హృదయాన్ని మీకు నైవేద్యంగా పెట్టినట్లయితే మేము మీకు అర్హమైన పాత్రగా వాడబడతామని ప్రతి ఒక్కరు గుర్తించుకున్నటకు మా అందరికి సహాయము చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మరింత ఎక్కువగా మీ యొక్క కృపలో మమ్మల్ని నడిపించి ఇట్టి మాటలు తండ్రి మాకు ఇస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మేము మా యజమానుడు వాడుకునే పాత్రలాగా ఉండాలి, కానీ తండ్రి బలహీనతకు వాడబడే పాత్రలుగా ఉండకూడదు. కాబట్టి అట్టి దానిగా మేమందరం ఆలోచించుకుని తండ్రి ఎట్టి పాత్రలో మేము వాడబడుతున్నామో, శుద్ధమైన పాత్రగా మేము ఉన్నామా లేదా మాకు మేము గ్రహించుకొని ఇకనూ తండ్రి ప్రభా ముందు రాబోయే దినాల్లో కూడా ఇలాంటి స్థితినే తండ్రి మాకు కలుగజేసి తండ్రి విశ్వాసంలో నుండి తప్పిపోయే స్థితి మాలోకి రాకున్నట్లుగా తండ్రి యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి గుడ్డితనము కలగజేసిందని మీ వాక్య భాగం సెలవిస్తుంది కనుక అట్టి అవిశ్వాసము మాలో ఉండినట్లయితే తండ్రి మేము నశించిపోతాము. గనక మా హృదయానికి గుడ్డితనము రాకుండానట్లుగా మీ వాక్యం అనే ప్రకాశము తండ్రి ప్రతిరోజు తండ్రి ప్రకాశించుటకు మా హృదయాన్ని తెరుచుకుంచుటకు తండ్రి అందరికి సహాయము చేసి నడిపించండి తండ్రి. విన్నటువంటి మాటలు ప్రభా ఏ ఒక్కరు విడిచిపెట్టేసే వారుగా ఉండకుండా తండ్రి మీ మాటలు మీ వాక్యము మా వెన్నంటే ఉండి మమ్మల్ని కాచి కాపాడతారని నమ్మచ్చు. ఈ యొక్క పరిశుద్ధమైన ప్రార్థనని మీ సన్నిధానంకు చేరుస్తూ తండ్రి మా కొరకు రానే మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థన మనం సమర్పించుకున్నాం అక్కన తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. కనిపిస్తున్నా
రొట్టె కొకరు ద్రాక్షరసం కొకరు ప్రార్థించండి.